మర్యాదకు మారుపేరుగా ఉండే మన భారతీయ సంస్కృతి ఇప్పుడు ప్రపంచవ్యాప్త చర్చకు దారితీసింది. మీరు చాట్ జీపీటీతో మాట్లాడేటప్పుడు దయచేసి ప్లీజ్ అని అడుగుతున్నారా? సమాధానమిచ్చాక ధన్యవాదాలు థాంక్యూ చెబుతున్నారా? అయితే మీరు తెలియకుండానే ఆ కంపెనీ జేబుకు చిల్లు పెడుతున్నట్టే. నిజంగానే కోట్ల నష్టమా? అవును, ఇది సోషల్ మీడియా ప్రచారం కాదు, సాక్షాత్తు ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ ఇచ్చిన సమాధానం. ఇటీవల ఎక్స్ ట్విట్టర్లో ఒక యూజర్ ప్రజలు చాట్ జీపీటీకి ప్లీజ్ థాంక్యూ చెప్పడం వల్ల మీకు ఎంత విద్యుత్ ఖర్చు పెరుగుతోంది అని అడిగిన ప్రశ్నకు ఆల్ట్మాన్ బదులిస్తూ టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్, వేల కోట్ల రూపాయలు అని కుండబద్దలు కొట్టారు. ఎందుకింత ఖర్చు? ఇన్సైడ్ స్టోరీ. టోకెన్ల లెక్క. ఏఐ బాట్ ప్రతి అక్షరాన్ని ఒక టోకెన్గా పరిగణిస్తుంది. మీరు ఎన్ని ఎక్కువ పదాలు వాడితే బాట్ అంత ఎక్కువ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. కరెంటు వినియోగం. ఒక్క చాట్ జీపీటీ సెర్చ్ సాధారణ గూగుల్ సెర్చ్ కంటే 10 రెట్లు ఎక్కువ విద్యుత్తును గిస్తుంది. ప్రాసెసింగ్ పవర్. మనం వాడే మర్యాద పదాలు ప్రాసెస్ చేయడానికి భారీ సర్వర్లు సెకన్లలో లక్షల రూపాయల విలువైన విద్యుత్ కంప్యూటింగ్ పవర్ను వాడుకుంటాయి. మర్యాద కోసం చేసే ఈ ఖర్చు వృధా కాదు, ఇది మంచి పనికే ఖర్చవుతోంది. శామ్ ఆల్ట్మాన్ ఓపెన్ ఏఐ సీఈఓ. నిపుణుల హెచ్చరిక. మర్యాదగా మాట్లాడటం వల్ల ఏఐ మరింత క్లారిటీతో సహనంతో సమాధానాలిస్తుందని కొందరు నిపుణులు చెబుతుండగా, టెక్నికల్ నిపుణులు మాత్రం ఈకో ఫ్రెండ్లీ ప్రాంప్టింగ్ చేయాలని సూచిస్తున్నారు. అంటే అనవసర పదాలు తగ్గించి నేరుగా ప్రశ్న అడగడం వల్ల పర్యావరణానికి కంపెనీకి మేలు జరుగుతుందని వారి అభిప్రాయం. బాటమ్ లైన్. మీ మర్యాద మీకు గొప్ప పేరు తెచ్చిపెట్టొచ్చు కాని టెక్ కంపెనీలకు మాత్రం అది ఖరీదైన వ్యవహారంగా మారింది. అయినా సరే మానవత్వం చాటుకోవడానికి ఈ ఖర్చు తప్పులేదని శామ్ ఆల్ట్మాన్ లాంటి దిగ్గజాలే అంటున్నారు. మీకు ఈ కథనం నచ్చితే షేర్ చేయండి. మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మా పేజీని ఫాలో